సింగరేణి కార్మికులు సొంత ఇంటికలను నెరవేరుస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్మికులకు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్చి 3 పరిధిలోని ఏఎల్పి అలాగే ఏసీపీ1 ఓసీపీ2 అలాగే బొగ్గుకనుల్లో మంత్రి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరఫున శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను మంత్రి కోరారు. సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకుంటామని, సింగరేణిలో నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ₹1 ఖర్చు లేకుండా ఇండిపెండెంట్ డిపెండింగ్ కార్మికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమాన్ని మర్చిపోవద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీ గారు, ఐఎన్టీసీ గారు, ఇతర యూనియన్లు, ఇతర పార్టీలకు సంబంధించి ఈరోజు వ్యక్తిగతంగా నన్ను ముందుకు నడిపింది. కానీ ఈరోజు మనం అందరం కూడా కలిసి నడుపుతాం అనుకున్నాం. కానీ యూనియన్ల పరంగా వచ్చే వరకు మేము మా దారిలో నడుస్తాం, మీ దారిలో మీరు నడవండి అని తెలియజేయటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీని మీరందరూ ఆశీర్వదించి ఐఎన్టీసీని గెలిపిస్తే ఈరోజు జనక్ ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ పక్కన, మరి ఇక్కడ ఉన్న ఐఎన్టీసీ పక్షాన ఉన్న రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, మా సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వారి ముందంటే చెప్తా ఉన్నా, రాబోయే కాలంలో మీరు 10 సంవత్సరాల కాలం పాటు పడిన ఇబ్బందులు ఏ ఒక్క కార్మిక సోదరుడు రాబోయే కాలంలో పడదు. ప్రధానంగా మీరు చూసిండ్రు, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ బొగ్గు గనుల కార్మికులకు సంబంధించిన ఆ యూనియన్లకు సంబంధించి ఏ పరమైన వేధింపులకు గురైనో కార్మిక సోదరులు మీరు గమనించారు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ జనక్ ప్రసాద్ గారు ప్రభుత్వం